మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆనందరావు గారికి అయితే గాడవేలి గడ్డ టీడీపీ అడ్డ 5వ బూత్ ఆనందరావు గారు 50,000 మేరతో నగ్గబోతున్నారు. మాకు ఎటు తిరుగులేదు. 5వ బూత్ ఆనందరావు గారు హరీష్ గారు ఇద్దరు 5వ బూత్ 50,000 మేరతో హరీష్ గారు 2 లక్షల మెజారిటీతో నగ్గబోతున్నారు. ఇంతకుముందు ఎంత ఓటింగ్ వచ్చింది, ఇప్పుడు ఎంత రాబోతున్నారు? ఇంతకుముందు పోయిన ఎలక్షన్లో ఇంతకుముందు కూడా టీడీపీకే డబల్ వచ్చింది. ఇక్కడ మాకు టీడీపీకి అవా ఎప్పుడు గాడవేలి గడ్డ టీడీపీకి అవా ఎప్పుడు టీడీపీ ఓట్లు మెజార్టీ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు కూడా టీడీపీ మెజార్టీ భారీ మెజార్టీతో నగ్గబోతుంది 5వ బూత్ ఆనందరావు గారు. చిన్నగాడవేలిలో ఉన్నాం. మనం చిన్నగాడవేలిలో ఉన్నాం. ఇక్కడ చాలామంది యువత పెద్ద ఎత్తున ఆనందరావు గారికి మద్దతుగా ఇందులో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందులో కొంతమంది యువకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు ఏంటో మనం ఒకసారి కనుక్కుందాం. చెప్పండి. మీరు వైసీపీలో మనకంటూ ఏమీ జరగలేదని అభివృద్ధి ఇక్కడ గాడవేలి పేరు చెప్పి మాకంటూనే చూస్తూ ఉన్నాం, కానీ ఏది జరగలేదు. ఇదిగో అదిగో అన్నారు, ఏం జరగలేదు. కానీ మాకు ఆనందరావు గారి తమ్ముడు అజయ్ అన్న ఉన్నాడు. అలా మనకు పిలిస్తే పలికే వ్యక్తి ఆనందరావు గారు కూడా మేము ఆయనతో తిరగడం జరిగింది. ఆయన మా సమస్యల మీద మాకు హామీలు ఇచ్చారు. ఆయన చేసిన అభివృద్ధి కనబడుతుంది. మాకు టీడీపీలో జరిగిన రోడ్లు అభివృద్ధి అయ్యే జరిగాయి. ఇప్పుడు వరకు చూస్తున్నారు మీరు, రోడ్లు కానీ ఏమీ లేవు. ఈ హౌసింగ్ లోన్లు కూడా టీడీపీ ప్రభుత్వంలోనే. అంబేద్కర్ స్టాట్యూ కూడా లేదు మాకు ఇక్కడ. స్లాబ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. అందువల్ల తెచ్చిపోయి మాకు సమస్యలు తీరట్లేదని మాకు ఆనందరావు గారిని నమ్మకం. ఇక్కడ వరకు ఆనందరావు గారి జెండా మొత్తం విజయానికి ఆయన వెనకాలే